మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పరిష్కరించాలి నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని గౌరవ తహసీల్దార్ గారికి బీజేవైఎం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్నా కానీ నిరుద్యోగుల సమస్యలు ఎక్కడేసినా గొంగడి ఎక్కడే ఉన్న చందాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు మారినా కానీ ఈరోజు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ నిరుద్యోగుల సమస్యల పేరుతోటి అధికారంలోకి వచ్చింది. ఆ 10 సంవత్సరాలు కూడా నిరుద్యోగులను పట్టించుకున్న పాపన లేదు. ఈరోజు కూడా ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చి, మోసపూరిత హామీలు ఇచ్చి, మీకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని అనేక హామీలు ఇచ్చి కూడా ఈరోజు కూడా నిరుద్యోగులను పూర్తిగా విస్మరించిన పరిస్థితి. బీజేవైఎం నాయకులు శాంతియుతంగా అక్కడ హైదరాబాద్లో నిరసన తెలుపుతుంటే అక్రమంగా పోలీసుల చేత అణిచివేయాలని చూస్తున్నారు. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి మెగా డిఎస్సీని 25,000 పోస్టులతోటి మెగా డిఎస్సీని నిర్వహించాలని భారతీయ జనతా యువమోర్చాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఈ యొక్క గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 1 to 100ను ప్రకారం ప్రతి ఒక్కరిని క్వాలిఫై చేయాలని భారతీయ జనతా యువమోర్చాగా డిమాండ్ చేస్తూ ఈ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల్లో గ్రూపు జీవో నెంబర్ 46 ద్వారా అనేక మందికి అన్యాయం జరుగుతుంది. వెంటనే జీవో నెంబర్ 46ను తొలగించి కానిస్టేబుల్ వాళ్ళను వెంటనే న్యాయం చేయాలని భారతీయ జనతా యువమోర్చాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిరుద్యోగుల పక్షాన భారతీయ జనతా యువమోర్చా ఎప్పటికీ పోరాటాలు నిర్వహిస్తుంది. పోలీసుల చేత అణిచివేయాలని చూస్తే ఎంత మీరు అణిచివేయాలని చూస్తే అంత ఉవ్వెత్తున లేస్తుందని, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు భారతీయ జనతా యువమోర్చా పోరాటాలు నిర్వహిస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.